హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఐబీపీఎస్ సంబంధించినటువంటి ఆర్ఆర్బీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవడం జరిగిందనమాట అండి. మొత్తం మనం చూసుకున్నట్లయితే 9,500కు పైగా పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ సంబంధించినటువంటి అంటే మల్టీపర్పస్తో పాటుగానే ఆఫీసర్ సంబంధించినటువంటి స్కేల్ 1, 2, 3 పోస్టులు కూడా ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. బ్రేకప్ వేకెన్సీస్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, ఇటువంటి పూర్తి వివరాలతో పాటుగానే ఫీజు ఎంత ఉంటుంది, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్లో అసలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది మనం చూసుకుందాం అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ప్రజెంట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి వరంగల్లో ఉంది. ఇది తెలంగాణకు సంబంధించింది అనమాట అండి. నెక్స్ట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప ఆంధ్రప్రదేశ్ తెలుగు. అదే రకంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ తెలుగు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి పుదుచ్చేరిలో కూడా రావడం జరిగింది అనమాట అండి. పుదువై భారతీయర్ గ్రామీణ బ్యాంక్ పుదుచ్చేరి తమిళ్, మలయాళం, తెలుగు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తెలుగు. నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ తెలంగాణ తెలుగు ఉర్దూ వారు వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి. అయితే వీటికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ క్రైటీరియా గ్రూప్ బి పోస్ట్ ఫర్ అసిస్టెంట్స్ చూసుకున్నట్లయితే కనుక మల్టీపర్పస్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. వాళ్ళ ఏజ్ అనేటువంటిది 26/1996 కంటే ముందు పుట్టిన వారు, తర్వాత పుట్టినటువంటి వారు దీనికి ఎలిజిబుల్ కాదనమాట అండి. అదే రకంగా 2006 లోపు ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబుల్ అనమాట అండి. మొత్తం అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక 5,385 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి అబోవ్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 1994 కంటే ముందు పుట్టిన వారు దీనికి ఎలిజిబుల్ కాదనమాట అండి. 2006 తర్వాత వరకు కూడా దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి వేయడం జరిగింది. దీనికి 3,499 వరకు పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ స్కేల్ 2 మేనేజర్ చూసుకున్నట్లయితే కనుక 21 నుంచి 32 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వారు దీనికి అప్లికబుల్ అనమాట అండి. 1992 కంటే ముందు పుట్టినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ కాదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. మొత్తం 496 పోస్టులు ఉండడం జరిగింది. అలాగనే ఆఫీసర్ స్కేల్ 3 చూసుకున్నట్లయితే కనుక 21 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1984 కంటే తర్వాత ముందు పుట్టినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ కాదండి. 2003 అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా 129 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. వెలిసి 900 పోస్టుల వరకు మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వారికి ఉన్నటువంటి వారికి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ మెన్ అదే డిసబిలిటీస్ ఉన్నటువంటి వారికి 8 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. మ్యాక్సిమం 50 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఎక్స్ మెన్ ఈసీఓస్ వారు చూసుకున్నట్లయితే కనుక 5 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. విడోస్ డైవర్స్ ఉమెన్స్కి చూసుకున్నట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది 38 ఇయర్స్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ వారికి ఇవ్వడం జరిగిందనమాట అండి. 40 ఇయర్స్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ వారికి ఇవ్వడం జరిగిందనమాట అండి. పర్సన్ అఫెక్టెడ్ ఇన్ 1984 ఇయర్స్ వారికి 5 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక మల్టీపర్పస్ ఆఫీసర్స్ చూసినట్లయితే కనుక మల్టీపర్పస్లో అసిస్టెంట్, అదే రకంగా ఆఫీసర్ స్కేల్ 1 చూసినట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాళ్ళు అడగలేదనమాట అండి. ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగిందనమాట. ప్రొఫిషియన్సీ అంటే ఏ లోకల్ లాంగ్వేజ్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది కావాలని చెప్పేసి తెలపడం జరిగింది. అదే రకంగా వర్కింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ కావాలని చెప్పేసి మల్టీపర్పస్ అసిస్టెంట్స్కి తెలపడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ మేనేజర్ చూసినట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది కోరడం జరిగింది. అది ఏ ప్రొఫెషన్స్ అయినా కానీ వారికి పర్వాలేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఏదైతే లోకల్ లాంగ్వేజ్ మనం అప్లై చేసుకుంటున్నామో, ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్పి తెలపడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఆఫీస్ మేనేజర్ సంబంధించి చూసినట్లయితే కనుక 2 ఇయర్స్ ఆఫీస్ బ్యాంక్లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ కింద 2 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కోరడం జరిగింది అనమాట. 2 ఇయర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీలో మినిమం 50% అగ్రిగేట్ అనేటువంటిది కోరడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎవరైతే బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్చర్, అదే రకంగా అగ్రికల్చర్ మార్కెటింగ్, అదే రకంగా కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ సంబంధించినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. మేనేజర్ చూసుకున్న స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ స్కేల్ 2లో చూసుకున్నట్లయితే కనుక 1 ఇయర్ అనేటువంటిది
రిలవెంట్ ఫీల్డ్లో వాళ్ళు కావాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. బ్యాచిలర్ డిగ్రీస్తో పాటుగా 50% అనేటువంటిది కంపల్సరీ అడగడం జరిగిందనమాట అండి. సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే ఏఎస్పీ, పిహెచ్పి, C++, జావా, విబి, విసి అనేటువంటిది, ఓసిపి అనేటువంటిది కూడా కంపల్సరీ అడగడం జరిగిందనమాట అండి. చార్టెడ్ అకౌంటెన్సీ చూసుకున్నట్లయితే కనుక సర్టిఫైడ్ సిఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి వీరు సర్టిఫికేట్ కావాలని కోరడం జరిగింది. 1 year చార్టెడ్ అకౌంటెన్సీ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. లా ఆఫీసర్కి చూసుకున్నట్లయితే కనుక వీరికి 50% అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. లా తరఫు నుంచి అదే రకంగా 2 years అనేటువంటిది ఆ లాకు సంబంధించినటువంటిది ఎక్స్పీరియన్స్ కోరుకోవడం జరిగింది అనమాట అండి. ట్రెజరీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎంబీఏ ఫైనాన్స్ సంబంధించిన 1 year వారి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగిందనమాట అండి. మార్కెటింగ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక మార్కెటింగ్ సంబంధించిన 1 year ఎక్స్పీరియన్స్. అగ్రికల్చర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక 2 years వారి ఫీల్డ్కి సంబంధించినటువంటి అడగడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీస్కి వచ్చి 50% అగ్రిగేట్ అనేటువంటిది కోరుకోవడం జరిగిందనమాట అండి. సీనియర్ మేనేజర్ పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక వీరికి 5 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందనమాట అండి. ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్స్లో వీరు చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. 50% అనేటువంటిది మినిమం మార్క్స్ అడగడం జరిగిందనమాట అండి. మిగతా అన్ని ఏదైతే డిజైరబుల్ ఇందులో పొందుపరిచినవి ఏవైతున్నాయో వీటన్నిటికీ ఎందులోన్నా మీరు ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని తీసుకొచ్చి అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ ఏదైతే 9,900 పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నామో ఈ 9,900 పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక తెలుగు రాష్ట్రాల వారికి నేను ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మిగతాది కావాలనుకున్నట్లయితే నేను మీకు తెలపడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 150 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించినటువంటి ఇంకా వారు సీట్స్ ఉన్నటువంటిది వాళ్ళు ఇంకా తెలపలేదని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో SC STకి చూసుకున్నట్లయితే కనుక 24 పోస్టులు, ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 10 పోస్టులు, ఓబీసీకి చూసుకున్నట్లయితే కనుక 41 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి చూసుకున్నట్లయితే కనుక 15 పోస్టులు ఇవ్వడం జరిగింది. జనరల్ వారికి 60 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. హెచ్ఐ వారికి చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టు, ఓసీ వారికి 3 పోస్టులు, ఐడి వారికి 1 పోస్టు, అదే రకంగా ఈఎస్ఎం వారికి చూసుకున్నట్లయితే కనుక 10 పోస్టులు, డిఎస్ఎం వర్క్ చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. పుదుచ్చేరి వారికి కూడా అప్లై చేసుకోవచ్చు. అందులో తెలుగు అనేటువంటిది కూడా ఇచ్చారు కాబట్టి దీంట్లో ఎస్ఎస్ చూసినట్లయితే కనుక 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనకి ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 1 పోస్టు, అలాగనే జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 8 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. వెరసి 15 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ 1 పోస్ట్ వచ్చేసి ఈఎస్ఎం వారికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఎస్సీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 64 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్టీ చూసుకున్నట్లయితే కనుక 30 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక వీరికి 112 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అలాగనే ఈడబ్ల్యూఎస్ వర్క్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 42 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అలాగనే మనకి జనరల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక 172 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా మనకి 420 పోస్టులు అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా హెచ్ఐ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు, నెక్స్ట్ ఓసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు, నెక్స్ట్ విఐ వారికి 4 పోస్టులు, ఐడికి చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈఎస్ఎం వర్క్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 42 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ డిఎస్ఎం వర్క్ చేసుకున్నట్లయితే కనుక వారికి వచ్చేసి 18 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్స్కి వచ్చేసి 585 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసుకున్నట్లయితే మొత్తం 120 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ 120 పోస్టులో ఎస్సీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 46 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 22 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 82 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 30 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. వెరసి 300 పోస్టులకి మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. జనరల్ వచ్చేసి 120 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఆఫీసర్ వచ్చేసి చూసుకున్నట్లయితే 300 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో హెచ్ఐ చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, ఓసీ 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఐడి వచ్చేసి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సప్తగిరి బ్యాంక్ సంబంధించిన ఇంకా ఏం పొందుపరచలేదు అనమాట అండి. నెక్స్ట్ పుదువిత భారతీయ గ్రాండ్ పుదుచ్చేరికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ వర్క్ 1 పోస్టు, బీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వర్క్ 1 పోస్టు, జనరల్ వారికి 6 పోస్టులు, మొత్తం కలిపి 10 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 225 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొత్తం కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మిగతా తెలంగాణ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి చూసుకున్నట్లయితే 33 పోస్టులు, ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 17 పోస్టులు, బీసీకి చూసుకున్నట్లయితే కనుక 60 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక 23 పోస్టులు, అదే రకంగా జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 92 పోస్టులు. నెక్స్ట్ ఎవరైతే
పీడబ్ల్యూడీస్ ఉన్నారో పీడబ్ల్యూడీస్లో 3 పోస్టులు, 6 పోస్టులు, 8 పోస్టులు, 9 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకంగా వెరసి 535 పోస్టులు ఆఫీసర్ స్కేల్ 1కి ఇవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఏ విధమైనటువంటి పోస్ట్ ఏం లేవండి. నెక్స్ట్ పుదుచ్చేరి దాంట్లో కూడా ఏం లేదు. సప్తగిరి దాంట్లో కూడా ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు. అయితే తెలంగాణ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 40 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్సీకి 6, ఎస్టీకి 3, బీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 4, జనరల్కి వచ్చేసి 16 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఐటీ సెక్టర్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ తెలంగాణ దాంట్లోనే ఇవ్వడం జరిగిందనమాట అండి. బీసీకి వచ్చేసి 1 పోస్టు, నెక్స్ట్ జనరల్కి వచ్చేసి 3 పోస్టులు, వెరసి 3 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ టు సీఏ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చూసుకున్నట్లయితే 1 పోస్టు, అది కూడా జనరల్ కేటగిరీకి ఇవ్వడం జరిగిందనమాట. వెరసి 2 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లా దాంట్లో చూసుకున్నట్లయితే కనుక చైతన్య గ్రామీణ బ్యాంక్, గోదావరి గ్రామీణ బ్యాంక్లో చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అలాగనే మనకి మిగతా ఏ పోస్టులు అనేటువంటిది ఇవ్వడం లేదు, కేవలం 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఐటీ మేనేజర్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో 1 పోస్టు, అది కూడా జనరల్ కేటగిరీకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ తెలంగాణలో ఏ విధమైనటువంటి పోస్టులు లేదు, సో 1 పోస్ట్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి పోస్టులు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదండి, పుదుచ్చేరిలో కూడా లేదు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి పోస్టులు 2 తెలుగు రాష్ట్రాల్లో, పుదుచ్చేరిలో కూడా లేదు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏం లేదండి, తెలంగాణలో మాత్రం 8 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో జనరల్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీకి చూసుకున్నట్లయితే కనుక 2, ఎస్సీకి ఎస్టీకి 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ రకంగా వెరసి మొత్తం 8 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, పుదుచ్చేరికి సంబంధించినటువంటి మన వాళ్ళు అప్లై చేసుకునేటువంటి పోస్టులు వచ్చేసి 1185 పోస్టులు అనేటువంటి వారికి మన వారు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునండి. మొత్తం చూసుకున్నట్లయితే కనుక 1185 పోస్టులు, వెరసి 9,900 పోస్టులో 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నట్లయితే కనుక 1185 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది మల్టీపర్పస్ కానీ, ఆఫీసర్ స్కేల్ 1 కానీ, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ ఈ అన్నిటి పోస్టుల నుంచి మనకి ఇచ్చినట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎంత ఉంది, అప్లికేషన్ ఫీజు సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. అప్లికేషన్ ఫీజు అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 చూసుకున్నట్లయితే కనుక ఇంక్లూజివ్ జిఎస్టీ తోటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి చూసుకున్నట్లయితే 175 రూపాయలు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ చూసుకున్నట్లయితే కనుక 850 రూపాయలు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. మల్టీపర్పస్ చూసుకున్నట్లయితే కనుక కూడా సేమ్ 175 ఫీజు అనేటువంటిది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎస్ఎం వారికి, డిఎస్ఎం వారికి ఇవ్వడం జరిగిందనమాట. అదర్ దెన్ వారికి 850 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటిది అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. 27th వరకు మొత్తం మనకి 20 రోజులు అనేటువంటిది, 20 డేస్ అనేటువంటిది గ్యాప్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అప్లికేషన్ కూడా సేమ్ డేట్స్ అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీపర్పస్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్లో వాళ్ళు క్వాలిఫై అయినటువంటి వారు మెయిన్స్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది అనమాట. మెయిన్స్ అయిపోయిన తర్వాత వారికి డైరెక్ట్ పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చేయడం జరుగుతుంది అనమాట అండి. అదే ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే కనుక స్కేల్ 1, 2, 3 పోస్టులు చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ రాస్తారు, ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్ రాస్తారు, మెయిన్స్ రాసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ సెక్షన్ కూడా ఉంటుంది అనమాట అండి. ఇంటర్వ్యూ సెక్షన్ తర్వాత వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక అంతా ఆన్లైన్లో ఉంటుంది అనమాట అండి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటిది మల్టీపర్పస్ అసిస్టెంట్స్కి చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ అదే రకంగా న్యూమరికల్ ఎబిలిటీలో ఉంటుంది అనమాట. మీడియం ఆఫ్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్, రెండింటికి కలిపి 45 మినిట్స్ టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనమాట అండి. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/4 ఉంటుంది, అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో ఎవరైతే డిజైర్డ్ క్వాలిఫికేషన్ వస్తుందో, ఎవరైతే ప్రిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వారిని మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ కాంపోజిషన్ ఉంటున్నట్లు ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మల్టీపర్పస్ సంబంధించినటువంటి మెయిన్స్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 5 కేటగిరీస్లో ఉంటుంది అనమాట అండి. రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు,
హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది మనం ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక న్యూమరికల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఈ రకంగా 200 మార్క్స్కి సంబంధించినటువంటి మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. మొత్తం 52 అవర్స్ అనేటువంటిది టైం కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్కి వచ్చి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఒకవేళ ఇంగ్లీష్ కాదనుకున్న వరకు హిందీకి చూసుకున్నట్లయితే కనుక 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్లయితే కనుక ఆఫీసర్ స్కేల్ 1కి చూసుకున్నట్లయితే ఇందులో కూడా సేమ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక న్యూమరికల్ ఎబిలిటీ తీసేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట అండి. ఇందులో కూడా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్ అనేటువంటిది స్టిపులేటెడ్ టైమ్గా వీరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరుగుతుంది అనమాట అండి. నెగిటివ్ మార్క్స్కి సంబంధించినటువంటిది, సో ఇప్పుడు మనం ఎవరైతే ఆఫీసర్స్ సంబంధించినటువంటి స్కేల్ 2 సంబంధించినటువంటి సింగిల్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేటువంటిది వీరికి ఉండడం జరుగుతుంది అనమాట అండి. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటిది వీళ్ళు రీజనింగ్, కంప్యూటర్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ అనేటువంటిది వారు తీసుకునే దాని మీద, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మొత్తం చూసుకున్నట్లయితే కనుక 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఒకవేళ హిందీ తీసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట అండి. నెక్స్ట్ స్పెషలిస్ట్ క్యాడర్లో చూసుకున్నట్లయితే కనుక వారు తీసుకున్నటువంటి స్పెషలిస్ట్ క్యాడర్ అనేటువంటి దాన్ని బట్టి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఒకవేళ హిందీ తీసుకున్నట్లయితే కనుక 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 40 క్వశ్చన్స్